హాయ్ గైస్, మీ టీవీ లైఫ్ అనేది ఎక్కువ కాలం రావాలి అంటే మనం ఎలాంటి టీవీ పర్చేస్ చేయాలి, ఏ టిప్స్ యూజ్ చేస్తే మన టీవీ లైఫ్ అనేది ఎక్కువ కాలం వస్తుంది అనేది ఇవాళ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాము. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు మ్యాక్సిమం చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇలాంటి కంటెంట్ నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉండాలి అని అంటే ఖచ్చితంగా బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలోనే సరే నాకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద మీకు హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎక్కువ మందికి సజెస్ట్ అయితే అవుతుంది. డైరెక్ట్గా మనం పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం టీవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఒక కొత్త టీవీ కొనాలనుకున్నప్పుడు మనం చాలా పారామీటర్స్ అయితే చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఏ క్లాస్ అయినా సరే, లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, బడ్జెట్ వేరే ఉండొచ్చు, కానీ టీవీ అనేది మాత్రం ఖచ్చితంగా ఒక ఎమోషనే. సో మనం ఒక టీవీ కొన్నప్పుడు ఒక ₹1,00,000 ఒక ₹50,000 టీవీ కొన్నాం అనుకోండి, అది ఒక 1 year పాటు లైక్ చెప్పాలంటే ఆ వారంటీ ఉన్న పీరియడ్ వరకు నడిచి ఆ తర్వాత పోయిందంటే అది మామూలు బాధ కాదు. అందుకే మనం టీవీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక మంచి టీవీ సెలెక్ట్ చేసుకోవాలి. టీవీ వాడుతున్నప్పుడు కూడా కొన్ని టిప్స్ అనేది మనం పాటించాల్సి ఉంటుంది. సో అవి కూడా నేను ఇవాళ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనము టీవీ కొనాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి. ఒకటి బడ్జెట్, 2 బ్రాండ్. ఈ రెండింటి మీదనే వీడియో ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటి మీదనే మనం టీవీ కొనే ప్రాసెస్ కూడా ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ మనము టీవీ కొనాలనే ఆలోచన రాగానే ఏ టీవీ కొనాలి అనేది మనకి మైండ్లో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే, నియర్ బై ఉన్నటువంటి ఏవైతే ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయో ఈ ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి టీవీలన్నీ చూస్తాం. ఏది బడ్జెట్లో వస్తుంది, ఏది ఎక్కువ ఫీచర్స్ ఆఫర్ చేస్తుందో చూస్తాం. అలాగే ఇంకొక స్టోర్ కూడా చూస్తాం. ఇట్లా 3-4 స్టోర్స్ అయితే మనం కంపేర్ చేస్తాం. ఎక్కడ తక్కువకు వస్తుందో చూస్తాం. అక్కడతో ఆగిపోతామా? ఆగం. వెంటనే మనం ఆన్లైన్ ఓపెన్ చేసి అమెజాన్లో ఎంతకు వస్తుంది, ఫ్లిప్కార్ట్లో ఎంతకు వస్తుంది, వీటిలో తక్కువ ధరకి ఎక్కడికి వస్తుంది, అండ్ ఏ కార్డు యూజ్ చేస్తే ఎక్కడ తక్కువ ధరకు వస్తుంది, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటాం. ఎందుకంటే బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఫస్ట్ మనకి బడ్జెట్ అనేది ఇక్కడ ఈ విధంగా మనం వేరీ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బ్రాండ్ అనమాట. బ్రాండ్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మనకి 2 అయితే కనిపిస్తూ ఉంటాయి. ప్రీమియం బ్రాండ్స్ కనిపిస్తాయి, నార్మల్ బ్రాండ్స్ కనిపిస్తాయి. ఏంటి నార్మల్ బ్రాండ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎల్, హైసెన్స్ కానీ, మోటరిల్లా కానీ, ఫిలిప్స్ కానీ, సో ఇట్లా మనకి చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి కదా. సో కూకా కానీ ఇట్లా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. రిమైనింగ్ నేను చెప్పట్లేదు, షామీ కానీ ఇట్లా చాలా బ్రాండ్స్. ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే మనకి నార్మల్ బ్రాండ్స్ అనమాట. అదే మనం ప్రీమియం బ్రాండ్స్కి వెళ్ళామనుకోండి, ప్రీమియం బ్రాండ్స్ ఏంటి అని అంటే మనకి సోనీ కానీ, ఎల్జీ కానీ, సామ్సంగ్ కానీ, ఇవన్నీ కూడా ప్రీమియం బ్రాండ్స్ అనమాట. ఏంటి అసలు ఈ ప్రీమియం బ్రాండ్స్కి మన నార్మల్ బ్రాండ్స్కి తేడా ఏంటి అంటే, ప్రీమియం బ్రాండ్స్లోకి వచ్చేటప్పటికి మనకి వీళ్ళు ఇస్తున్నటువంటి కాంపోనెంట్స్ ఏవైతే వాళ్ళు యూజ్ చేస్తున్నారో ఆ కాంపోనెంట్స్ కానివ్వండి, మదర్ బోర్డ్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీస్ కానివ్వండి, ఆ పిక్చర్ యొక్క క్వాలిటీ కానీ, ఇవన్నీ కూడా వాటిని ప్రీమియం బ్రాండ్స్గా అయితే నిలబెడుతున్నాయి. రిమైనింగ్ వీటితో కంపేర్ చేస్తే వీటి యొక్క క్వాలిటీ అనేది లైఫ్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం కొన్ని ఇళ్లలో చూస్తూ ఉంటాం. నా సోనీ టీవీ ఉందండి, నేను లాస్ట్ 10 yearsగా యూజ్ చేస్తున్నాను, నాకు ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం లేదని కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ అదే సోనీ టీవీ ఇంకో వేరే ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, నేను 2 years నుంచి వాడుతున్నానండి, నాకు సరిగా అనిపించట్లేదని చెప్తూ ఉంటారు. బికాజ్ ఎందుకు అంటే ఇక్కడ 2 పాయింట్లు మనం చూడాల్సి ఉంటుంది. ఏ సెగ్మెంట్లో అయినా సరే ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. అది 1-2% ఉంటుంది. అది కర్మగాలి మనకే రావచ్చు. వాళ్ళని మనము హైలైట్ చేసి చూపిస్తూ ఉంటాం. అదొకటి. రెండోది, మనం టీవీ కొన్న తర్వాత మనం ఎలా వాడుతున్నాం అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ టీవీ లైఫ్ కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఈ 2 పాసిబిలిటీస్ అయితే ఉంటాయి, ఒక బ్రాండ్ గుడ్ ఆర్ బ్యాడ్ డిసైడ్ చేసుకోవడానికి. రెండోది వచ్చేటప్పుడు మనకి ఎల్జీ వచ్చేటప్పటికి, ఎల్జీ చూసుకున్నట్లయితే మనము కొన్ని ఇళ్లలో చూస్తుంటాం, నేను 7 years నుంచి యూజ్ చేస్తున్నా, 8 years నుంచి యూజ్ చేస్తున్నాను అని చెప్తూ ఉంటారు. అంటే మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి సోనీ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది కంపేర్ టు మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేస్తే. అదే ఎల్జీ వచ్చేటప్పటికి దాని తర్వాత ప్లేస్ అనమాట. మనకు ఒక 7 years, 8 years, నియర్ బై 10 years, ఇంకొంతమంది పైన కూడా వాడే వాళ్ళు ఉన్నారు. కొన్ని పాత చూస్తే రీసెంట్గా నా సబ్స్క్రైబర్ ఒకరు 12 years నుంచి 13 years నుంచి నేను ఎల్జీ వాడుతున్నానండి అని చెప్తూ ఉన్నారు. సో అంత వాల్యూ ఉండే, అంటే వాళ్ళు వాడకాన్ని బట్టి కూడా అది డిపెండ్ అయి ఉంటుంది. సో అలాంటి బ్రాండ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఆ తర్వాత మనం సామ్సంగ్కి వచ్చేటప్పటికి, సామ్సంగ్లో మాత్రం మనకు ఒక 5 years నుంచి 8 years మధ్యలో వాడుతున్న వాళ్ళు మనకి ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు అనమాట. అదే మనం 32 inches దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం మనకి లైఫ్ అనేది ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది. వాటిలో అంత టెక్నాలజీ అయితే ఇంక్లూడ్ చేసి ఉండరు కాబట్టి సో అది కొంచెం లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ సెన్సార్స్ అవన్నీ కూడా మనకి చాలా వరకు తక్కువ అయితే ఉంటాయి. ఆ బోర్డ్ మెకానిజం కూడా మనకి చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట ఆ 32 inches దగ్గర మాత్రం. అదే మనం పెద్ద టీవీస్కి వెళ్ళేటప్పటికి మాత్రం సపరేట్ అన్నిటికి కూడా సెగ్మెంట్స్ వేరుగా మారిపోతూ ఉంటాయి మదర్ బోర్డ్లో. సో దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేది
అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. దానివల్ల మనం ఇంకా ఎక్కువ కేర్ అయితే తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి సోనీ బ్రాండ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎల్జీ ఉంటుంది, తర్వాత వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ అయితే ఉంటుంది అనమాట. వీటి లైఫ్ చూసుకున్నట్లయితే యావరేజ్గా సోనీ లైఫ్ మనకు ఒక 10 years వరకు ఈజీగా అయితే ఉంటుంది. అదే మనం ఎల్జీ చూసుకున్నట్లయితే మనకి యావరేజ్గా ఒక 7 to 8 years వరకు ఉంటుంది. అదే మనము సామ్సంగ్ చూసుకున్నట్లయితే 6 to 8 years వరకు మనకి యావరేజ్ లైఫ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అదే మనము ఇక్కడ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎల్ఈడి ఉంటుంది, క్యూఎల్ఈడి ఉంటుంది, ఓఎల్ఈడి ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఏమేమి అనుకుంటారు అని అంటే మనకి ఎల్ఈడి క్యూఎల్ఈడి ఎక్కువ మంది కొనే వాళ్ళు ఉంటారు. ఓఎల్ఈడి తర్వాత ఏం లేవా అంటే ఉన్నాయి, పిఓఎల్ఈడి కానీ ఇలా మనకి చాలా అయితే ఉన్నాయి. బట్ మనం కొనేది ఎక్కడంటే జస్ట్ ఓఎల్ఈడి వరకు ఆగిపోతాం. ఓఎల్ఈడి కూడా చాలా మంది అఫోర్డ్ చేయలేరు, ఎందుకంటే చాలా ప్రీమియం సెగ్మెంట్ అనమాట. ఓఎల్ఈడి అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఫస్ట్ ఎల్జీ గుర్తుకొస్తుంది. అలాంటి బ్రాండ్ క్రియేట్ చేసింది ఎల్జీ అనేది ఓఎల్ఈడి టీవీస్లో. సో చాలా బాగుంటుంది. ఒకవేళ ఓఎల్ఈడి కావాలి అనుకుంటే మాత్రం ఎల్జీఏ ప్రిఫర్ చేస్తారు. కాకపోతే ఓఎల్ఈడిలోకి వచ్చేటప్పటికి మనకి మాత్రం ఇక్కడ బర్నింగ్ ఇష్యూ అయితే ఉంటుందన్నమాట. 1-2 years తర్వాత మనకి బర్నింగ్ ఇష్యూ రావచ్చు. అవి కూడా మనం కొన్ని చిన్ని చిట్కాలు పాటిస్తే మనకి చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. సో అవి కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్లా మనకి కొన్ని టెక్నాలజీస్ అయితే ఉంటాయి కదా. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్ మనకి క్యూఎల్ఈడి టీవీస్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకు క్యూఎల్ఈడి టీవీస్ తీసుకుంటారు అని అంటే దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఎక్కువ వస్తాయి, బడ్జెట్లో వస్తుంటుంది. ఇక్కడ కూడా మనకి రెండు, నేను ఇందాక చెప్పినట్టుగా లో బడ్జెట్, హై బడ్జెట్, ఈ రెండు బ్రాండ్స్ అయితే ఉంటాయి. లో బడ్జెట్ బ్రాండ్స్, హై బడ్జెట్ బ్రాండ్స్. హై బడ్జెట్ బ్రాండ్లో కనుక చూసుకున్నట్లయితే ఒక 55 inches టీవీ మీరు తీసుకోవాలి అనుకుంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే ప్రైస్ అనేది 80,000, 90,000, ₹1,00,000 ఉంటుంది. అదే 55 inches మీరు లో బడ్జెట్ ప్రీమియం లో బడ్జెట్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో తీసుకోవాలనుకుంటే మీకు కేవలం ₹30,000 నుంచి 35,000, మ్యాక్సిమం అయితే 40,000 అంతవరకు మనకి 55 inches టీవీ అయితే వస్తుంది. దీనికి డబల్ అయితే మనం అక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం సోనీలో చూడండి, క్యూఎల్ఈడి లేదు, మనకి క్యూఎల్ఈడి లేదు. మనము ఎల్ఈడి టీవీ తీసుకోవాలంటే మనకి ₹70,000, ₹80,000 ఉంది. అదే మనకి మనం నార్మల్ టీసీఎల్లోనో, షామీలోనో, ఇంకో ఫిలిప్స్ లేకపోతే ఇంకో మోటర్లానో ఇంకో ఏదో బ్రాండ్ తీసుకున్నాం, ఆ బ్రాండ్లో చూసుకున్నట్లయితే మనకి 30,000కి, 35,000కి, 32,000కి మనకి 55 inches వచ్చేస్తాయి. కంపేర్ టు చూసుకున్నట్లయితే ఫీచర్స్ కూడా మనకి ఇప్పుడు సోనీలో మనం ఆ బేస్ వేరియంట్ దగ్గర మనం బ్రావియా 2 తీసుకుందాం, M25, M2 తీసుకున్నాం అనుకోండి. సో దాంట్లోనే చూసుకున్నట్లయితే మనకి డాల్బీ విజన్ అవైలబుల్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ అవైలబుల్ ఉంటుంది. అదే మనం ఇక్కడ 30,000 పెడుతున్నా సరే మనకి డాల్బీ విజన్ వస్తుంది, డాల్బీ అట్మాస్ వస్తుంది, 144 రిఫ్రెష్ రేట్, 144 Hz రిఫ్రెష్ రేట్ అంటున్నాడు. ఇట్లా మనకి గేమ్ మోడ్, ఇట్లా మనకి ఐమాక్స్ ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్స్ అంటున్నారు. ఇట్లా ఎన్ని ఫీచర్స్ ఉంటాయంటే లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ అన్నీ కూడా మీకు అక్కడ ప్రీమియం బ్రాండ్స్లో అయితే ఉండవు. ఏంటి దానికి దీనికి తేడా అంటే కాంపోనెంట్స్. సో కాంపోనెంట్స్ ప్రైస్ ఇక్కడ మనకి డిసైడ్ చేస్తుంది అనమాట. వీటి యొక్క లైఫ్ ఎంత ఉంటుంది, వాటి యొక్క లైఫ్ ఎంత ఉందో చూడండి. ఏవైతే లో బడ్జెట్ బ్రాండ్స్ ఉన్నాయో వీటి యొక్క లైఫ్ అనేది మాక్సిమం మనకు ఒక 2 years, 3 years, గట్టిగా మాట్లాడితే 5 years వరకు వాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు లేరని నేను చెప్పను. ఇప్పుడు చాలా మంది కామెంట్స్లో అన్నా నేను 7 years నుంచి వాడుతున్నా ఒక టీవీ అని చెప్తారు, ఏదో ఒక బ్రాండ్ది వాడతారు ఖచ్చితంగా, దానికి నేను కాదన్ను. బట్ అది మన అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. అందరికీ అలాగే ఉండాలంటే అవ్వదు. సో మ్యాక్సిమం 90%, 80% టీవీస్ అన్నీ కూడా లో బడ్జెట్లో ఉండేటువంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో 5 years లోపే పోతూ ఉంటాయన్నమాట. సో దీనికోసం మనం ఏం ప్రికాషన్ తీసుకోవాలి అనుకుంటే ఎప్పుడైతే మనం టీవీస్ పర్చేస్ చేస్తూ ఉంటామో మినిమం మీరు 43 inches అబోవ్ టీవీ కనుక పర్చేస్ చేస్తూ ఉన్నారంటే సేఫ్టీగా మీరు ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఖచ్చితంగా పర్చేస్ చేయండి. అది మీకు ఒక శ్రీరామ రక్ష చెప్పాలి అని అంటే. సో ఖచ్చితంగా ఎక్స్టెండెడ్ వారంటీ పర్చేస్ చేయండి. ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చాలామంది అడుగుతున్నారు నన్ను, అది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ చేయదలుచుకున్నాను. అక్కడ ఎల్ఈడి తీసుకోవాలా, ఇక్కడ క్యూఎల్ఈడి తీసుకోవాలా అంటే రెండు పక్క పక్కన పెట్టి చూస్తే క్యూఎల్ఈడి అనేది మనకి ఇక్కడ నెంబర్ గేమ్ మాత్రమే, కానీ రెండు పక్క పక్కన పెట్టినప్పుడు మాత్రం బ్లాక్ లెవెల్స్ కానీ, వైట్స్ కానీ, పిక్చర్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ కూడా మనకి ప్రీమియం బ్రాండ్స్లోనే హై ఉంటుంది. కాకపోతే మనం ఆ బడ్జెట్ అఫోర్డ్ చేయలేం కాబట్టి మనం ఇక్కడ చూస్ చేసుకుంటున్నాం లో బ్రాండ్స్లో. ఈ లో బ్రాండ్స్లో కూడా మనకి ఏ టీవీ బెటర్ ఉంది అనేది మనం లైఫ్ అనేది చూసుకోవాల్సి ఉంది. ఫస్ట్ మనం ఒక టీవీ కొనాలనుకునేటప్పుడు ఈ టీవీస్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఈ టీవీలు ఎవరైనా వాడుతున్నారా లేదా అని కానీ, సో వాళ్ళ నుంచి మనం కొంచెం ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్గా మనం కింద రివ్యూస్ ఉంటాయి. ఆ రివ్యూస్ కూడా మీరు అన్నీ నమ్మొద్దు. కొత్త బ్రాండ్ అయితే మాత్రం ఫేక్ రివ్యూస్ ఉంటాయి. పాత బ్రాండ్స్ అయితే మీకు కింద ఫోటోతో సహా వాటి రివ్యూస్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. అవన్నీ నీట్గా చదవండి. మీరు ఒక యూట్యూబర్ సజెషన్ తీసుకున్నారు, ఆ రివ్యూస్తో ఈ సజెషన్ మ్యాచ్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైతే కస్టమర్ వాడుతున్నారో సో వాళ్ళ రివ్యూ తీసుకోండి. ఈ మూడు కలిపి మీకు ఒక అజంప్షన్కి రండి. అజంప్షన్కి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఒక
బ్రాండ్కి అయితే వెళ్ళండి, అది మీకు ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అయితే వస్తుంది. ఎందుకంటే మనం టీవీ కొన్నప్పుడు 2-3 నెలలకు ఒకసారి మార్చేది కాదు కాబట్టి మనం కొన్ని ఇయర్స్ పాటు మన ఫ్యామిలీ మెంబర్ లాగా ఆ టీవీని ట్రీట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి టీవీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, దానికి దీనికి కంపేర్ చేసి చాలామంది చాలాసార్లు నన్ను చార్ట్స్లో అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, బ్రాండ్ వాల్యూ వేరే ఉంటుంది. అక్కడ మీకు ఎల్ఈడి వచ్చినా ఇక్కడ క్యూఎల్ఈడి వచ్చినా అది మీకు పెద్ద ఫరక్ అయితే పడదు. ఇక ఓఎల్ఈడీల విషయానికి వస్తే, ఓఎల్ఈడీలు అనేది బర్నింగ్ ఇష్యూస్ వస్తున్నాయని చాలామంది చెప్తున్నారు. బర్నింగ్ ఇష్యూస్ వస్తున్నాయి, నేను కాదని చెప్పను. కాకపోతే నేను ఓన్లీ ఓఎల్ఈడి గురించే మాట్లాడట్లేదు, పర్టికులర్గా అన్నిటి గురించి మాట్లాడతాను. మీకు మంచి లైఫ్ ఒక టీవీ కావాలి అనుకుంటే ఫస్ట్ పాయింట్ అన్నిటికంటే మేజర్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే, ప్రతి టీవీకి కూడా ఇన్బుల్ట్ స్టెబిలైజర్ అనేది ఉంటుంది కామన్గా, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మీరు ఎక్స్టర్నల్గా ఒక స్టెబిలైజర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. స్టెబిలైజర్ పెట్టమన్నాను కదా, నార్మల్ స్టెబిలైజర్ పెట్టి దాని మొహాన్ని వేసేయొద్దు. దానికంటూ ప్రత్యేకంగా స్టెబిలైజర్స్ ఉంటాయి. 55 ఇంచెస్కి స్టెబిలైజర్ ఉంటుంది, 75 ఇంచెస్ క్యాపబిలిటీకి స్టెబిలైజర్ ఉంటుంది, 43 ఇంచెస్కి స్టెబిలైజర్ ఉంటుంది. ఇట్లా స్టెబిలైజర్ యొక్క ఏదైతే మనకి వాట్స్ ఉందో దాన్ని చూసుకొని దాని ప్రకారంగా అయితే తీసుకోండి. అప్పుడే మీకు అది వాల్యూ అవుతుంది. లేదు అనుకుంటే మీరు పెట్టినా కానీ వేస్ట్. ఎందుకోసం అంటే మనకి ఇన్బుల్ట్ స్టెబిలైజర్ ఉన్నప్పటికీ కూడా అది నార్మల్ కండిషన్స్లో మాత్రమే అది మనల్ని సేఫ్ సైడ్ ఉంచగలుగుతుంది. మన దగ్గర ఏం జరుగుతుంటుందంటే, కొంతమంది పల్లెటూరులో ఉంటారు, రూరల్ ఏరియాల్లో అట్లా ఉంటారు. కొంతమంది కరెంట్ అనేది హెవీగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అంటే కొంతమందికి పొలానికి సంబంధించి ఎక్కువ కరెంట్ ఒక్కోసారి ఫేజెస్ మారుస్తూ ఉంటారు, రెండోది ఒకసారి పోవడం రావడం, ఇట్లా ఫ్లక్చువేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటి టైంలో మీ టీవీకి ఎక్కువ శ్రీరామ రక్ష అంటే మాత్రం ఖచ్చితంగా స్టెబిలైజర్ అవుతుంది. అది కాక వర్షాల టైంలో మనకి ఉరుములు మెరుపులు వస్తుంటాయి కదా, అట్లాంటి టైంలో మనకి షార్ట్ సర్క్యూట్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎర్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనకి షార్ట్ సర్క్యూట్స్ అవుతూ ఉంటాయి అనమాట. సో కేవలం మీరు ఒక 1500-2000 రూపాయలు పెట్టి స్టెబిలైజర్ తీసుకోవడానికి వెనకడుగు వేశారు అంటే మీరు కొన్న టీవీ అది 30,000, 50,000, ₹1,00,000 టీవీ అనవసరంగా పాడైపోతుంది. ఈ 2,000 రూపాయల దగ్గర మనం కక్కుర్తి పడకుండా ఖచ్చితంగా ఒక మంచి స్టెబిలైజర్ అయితే వాడండి. ఇది మీకు ఎక్కువ లైఫ్ని ఇస్తుంది. రెండో పాయింట్ ఏంటి అంటే బ్రైట్నెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఏ టీవీ వాడుతున్నా సరే మనం ఎంత లోలో చూడగలగమో అంత లోలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఎక్కువ లైఫ్ వస్తుంది. వాళ్ళు 100% ఇచ్చేశారు కదా అని చెప్పేసి కంప్లీట్గా 100% పెట్టేసుకొని నేను మొత్తం చూసేస్తా అంటే మాత్రం కుదరదు. ఎందుకు కుదరదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, వాళ్ళు పిచ్చోళ్ళు అయ్యి మీకు అక్కడ మోడ్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. మూవీ మోడ్కి వెళ్ళి చూడండి, మీకు సపరేట్ బ్రైట్నెస్ వస్తుంది. సినిమా మోడ్కి వెళ్ళి చూడండి, అంటే కొన్నిట్లో సినిమా కొన్నిట్లో మూవీ అని ఉంటుంది, మీకు సపరేట్ బ్రైట్నెస్ వస్తుంది. వివిడ్లోకి వెళ్ళి చూడండి ఓవర్ బ్రైట్నెస్ వస్తుంది. స్టాండర్డ్లోకి వెళ్ళి చూడండి ఓవర్ ఇంకా అంటే నార్మల్ బ్రైట్నెస్ వస్తుంది. ఇంటెలిజెంట్ మోడ్లోకి వెళ్ళి చూడండి తక్కువ బ్రైట్నెస్ వస్తుంది. స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళి చూడండి ఇంకో రకమైన బ్రైట్నెస్ వస్తుంది. మీరు డైరెక్షన్ మోడ్స్, అదే ఫిల్మ్ మేకర్ మోడ్ ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళి చూడండి మీకు ఇంకో రకమైన బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో బ్రైట్నెస్ ఇలా ఎందుకు చేంజ్ అవుతూ ఉంది అని అంటే, ఆ ప్యానల్ యొక్క లైఫ్ అనేది కాపాడుకోవడం కోసం అన్నమాట. అలా కాపాడుకోవడంలో మీరు కూడా మీ హెల్త్ బెనిఫిట్ కూడా ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీకు ఐ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఎక్కువ లైఫ్ మీకు టీవీ కూడా వస్తుంది, మీకు ఐ కూడా ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. సో దట్ మనకి హెల్త్ కూడా బాగుంటుంది, టీవీ లైఫ్ కూడా బాగుంటుంది. సో మనం ఏం చేయాలంటే, ఎంత తక్కువ వరకు ఈ మనం బ్రైట్నెస్ వాడుకోగలమో అంత తక్కువ వరకు వాడుకోండి. అది మీకు ఎక్కువ లైఫ్ని అయితే ఇస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అది ఏ టీవీ అయినా కానీ, ఎల్ఈడి టీవీ అయినా, క్యూఎల్ఈడి టీవీ అయినా, ఓఎల్ఈడి టీవీ అయినా, ఒకవేళ మీరు ప్యూఎల్ఈడి టీవీస్ వాడుతున్నా సరే, ఐ అయినా సరే, ఏవైనా సరే, మ్యాక్సిమం ఎంతవరకు మీరు బ్రైట్నెస్ తక్కువ వాడగలరో అంతవరకు ఖచ్చితంగా వాడుకోండి. సో మీకు లైఫ్ అనేది చాలా ఎక్కువ అయితే వస్తుంది. అండ్ మూడోది వచ్చేటప్పటికి మనకి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, టీవీ ఆఫ్ చేయాలి కదా, సో ఆఫ్ చేస్తున్నప్పుడు నైట్ పడుకుంటున్నారు, అట్లాంటి టైంలో కానీ ఆఫ్టర్నూన్ పడుకుంటున్నారు, అట్లాంటి టైంలో కానీ ప్లగ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేయడం బద్ధకమయ్యి రిమోట్లో నుంచి ఆఫ్ చేస్తారు. సో రిమోట్లో నుంచి ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, కంప్లీట్గా అది ఆఫ్ అవ్వదు, స్టాండ్ బై మోడ్లోకి వెళ్తుంది. జస్ట్ స్టాండ్ బై మోడ్లోకి వెళ్తుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాంతో ఆడుకోవచ్చు. సో అంత స్టాండ్ బై మోడ్లోకి అయితే వెళ్తుంది అనమాట. అంతే. ఇప్పుడు కోడి నిద్ర అంటారు కదా, కోడిని మనము ఆ నిద్రపోతున్నప్పుడు అలా అంటే వెంటనే అది అలర్ట్ అయిపోతుంది. అలాంటి మోడ్ అనమాట ఇది స్టాండ్ బై మోడ్ అంటే, సింపుల్గా చెప్పాలి అంటే మీకు. సో అది ఎప్పుడు కూడా కరెంట్ సప్లై జరుగుతూ ఉంటుంది, బోర్డుకి సప్లై అనేది ఎప్పుడు ఉంటుంది. దీనివల్ల కాంపోనెంట్స్ అనేది ఓవర్ హీట్ అయిపోతాయి. సో ఈ ఓవర్ హీట్ అవ్వడం వల్ల మనకి ఫటాలు ఇంకా అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మనం కొత్త ప్యానల్ వేసుకోవాల్సి ఉంటుంది. ప్యానల్ వేసుకునే పనులు అసలు పెట్టుకోవద్దు. మీకు కొత్త ప్యానల్ వేసుకునేటప్పటికీ ఇంకొంచెం ప్రైస్ చేసుకుంటే మీకు మళ్ళీ కొత్త టీవీ వస్తుంది. సో అలాంటి పనులు అయితే చేయొద్దు. మీకు పిక్చర్ క్వాలిటీ కూడా చాలా వరకు తేడా వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు స్టాండ్ బై మోడ్లో పెట్టకుండా
అవసరమైనప్పుడు మాత్రమే ఒక 5-10 మినిట్స్ మాత్రమే స్టాండ్ బై మోడ్లో పెట్టండి. రిమైనింగ్ అంతా కూడా మీరు స్విచ్ ఆఫ్ చేయండి. అండ్ ఇంకొకటి నా సజెషన్, చాలామంది కూడా నాన్ స్టాప్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు టీవీఎస్ ఆన్ చేస్తారు కదా. కొంతమందికి అవసరం అవ్వచ్చు, కొంతమంది డాబాల్లోకో కొంతమంది ఏదైనా షాప్స్లోకో పెడుతుంటారు, వాళ్ళకి అవసరం, వాళ్ళకి వచ్చి బ్రైట్నెస్ తగ్గించుకొని వాడుకోండి. ఇంకొంతమందికి అవసరం లేకపోయినా సరే వాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఒక 3 అవర్స్ లేదా 4 అవర్స్ వాడారు, దానికి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. ఈ కాంపోనెంట్స్ అన్నీ చల్లబడతాయి, ఆ తర్వాత మళ్ళీ వాడుకోండి. సో ఇట్లా మీరు గ్యాప్స్ ఇస్తూ వాడుకున్నట్లయితే లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. అది ఏదైనా సరే, ఈ ప్రోడక్ట్ అనే కాదు, టీవీ అనే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు ఇట్లా వాడితే మీకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకొకటి, చాలామంది టేబుల్ స్టాండ్స్ మీద పెట్టి యూజ్ చేస్తుంటారు, వాళ్ళకైతే ఈ ప్రాబ్లం రాదు, కానీ మ్యాక్సిమం కొంతమందికి రావచ్చు. మిగతా వాళ్ళు ఎవరైతే వాల్ మౌంట్కి ఫిక్స్ చేస్తూ ఉంటారో, సో వాళ్ళకి వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, వాల్ ఏదైతే ఉందో వాళ్ళకి దగ్గరగా ఆనిచ్చేసి ఫిట్ చేస్తారు. అంటే మూవబుల్ స్టాండ్ తీసుకోకుండా వాళ్ళకి ఆనిచ్చేసి ఫిట్ చేస్తారు. నాన్ స్టాప్గా రన్ చేయడం వల్ల ఈ హీట్ అనేది బయటికి పోలేక అక్కడక్కడే తిరుగుతూ కాంపోనెంట్స్ అన్నీ కూడా వేడెక్కిపోతూ ఉంటాయి. కాంపోనెంట్స్ వేడెక్కిపోయి అక్కడ కూడా మీకు బోర్డులో ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తాయి, మదర్ బోర్డులో. సో అప్పుడు కూడా మీరు మళ్ళీ కొత్త టీవీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి కూడా మీరు చేయొద్దు, ఇవి కూడా మీరు అవాయిడ్ చేస్తే మీకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది క్లీన్ చేయమన్నాం కదా అని చెప్పేసి ఏం చేస్తారంటే నీళ్లు జల్లేసి క్లీన్ చేయడము. వాళ్ళ దగ్గర ఏది లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్, ఆల్కహాల్ లిక్విడ్ ఉంటాయి, ఆ లిక్విడ్లు పెట్టేసి గబగబా రుద్దేస్తూ ఉంటారు. అలా రుద్దేయద్దు. ఏ క్లాత్ బట్టి అంటే ఆ క్లాత్తో రుద్దేయద్దు. మనం కళ్ళజోడుకి ఫైబర్ క్లాత్ యూజ్ చేస్తాం, మైక్రో ఫైబర్ క్లాత్. ఆ క్లాత్తో మాత్రమే మనం నీట్గా దాన్ని తుడవాల్సి ఉంటుంది. కానీ మన ఇష్టం వచ్చినట్టు బర్రా గెలకూడదు. దాని మీద ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ పోతుంది. అది కాక మీరు ఆల్కహాల్ ఉండేటువంటి స్ప్రేస్ కొట్టేసి చాలామంది అద్దాలు క్లీన్ చేసినట్టు క్లీన్ చేస్తూ ఉంటారు. అవి వేరు ఇవి వేరు, వీటి మీద లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ పోయిన తర్వాత మీకు కంప్లీట్గా పిక్చర్ క్వాలిటీ మారిపోతూ ఉంటుంది. ఇంకొంతమందికి స్ప్రే చేస్తున్నప్పుడు నేను కొన్ని టీవీస్ చూస్తాను, కార్నర్ నుంచి స్ప్రే చేస్తూ ఉంటారు కదా, అది చిన్న హోల్ అయితే ఉంటుంది, దాంట్లో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. కొంతమందికి బర్నింగ్ ఇష్యూస్ వస్తాయి, కొంతమందికి ఏంటంటే అక్కడ వరకు వైట్ ప్యాచ్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. సో అలా అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. మైక్రో ఫైబర్ క్లాత్ ఉంటుంది కదా, దాంతోనే నీట్గా తుడవండి. అది మీకు ఖచ్చితంగా ఎక్కువ కాలం లైఫ్ రావడానికి హెల్ప్ చేస్తుంది. గైస్, ఒకవేళ మీరు కనుక మంచి టీవీలు పర్చేస్ చేయాలి అని అనుకుంటే, సో మంచి టీవీస్ అన్నీ కూడా నేను ఇక్కడ మీకు షాప్ బటన్ ఉంటుంది కదా, సో ఫ్లిప్కార్ట్ అయితే ఇక్కడ షాప్ బటన్లు అన్ని ట్యాగ్ చేసి పెట్టాను, మీరు అక్కడ క్లిక్ చేసుకొని పర్చేస్ అయితే చేయొచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ ఉంటాయి, మంచి టీవీస్ అన్ని కూడా నేను మీకు అక్కడ లిస్ట్ ఇచ్చి ఉంటాను సైజ్ వైజ్గా. మీరు కావాలంటే దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మన లింక్స్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి, మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అలాగే నేను మంచి డీల్స్ వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళేసి, సో అక్కడ నుంచి మీకు మంచి లూట్స్ వచ్చినప్పుడు మీరు లూట్ అయితే చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు ఏదైనా ప్రోడక్ట్ సజెషన్ కావాలంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో పింగ్ చేయండి, నేను మీకు అక్కడ నుంచి రిప్లై ఇచ్చి ఒక మంచి ప్రోడక్ట్ నేను మీకోసం అయితే సజెస్ట్ చేస్తాను. సో గైస్, ఇది వీడియో కంప్లీట్గా మీకు ఏవైతే టిప్స్ నాకు తెలిసినవి ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు తెలిసిన ఏమైనా టిప్స్ ఉంటే మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అందరికి కూడా తెలుస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు టీవీ లైఫ్ ఎక్కువ రావాలంటే గుర్తుపెట్టుకోండి, మనం లో బడ్జెట్లో తీసుకున్నా సరే, హై బడ్జెట్లో తీసుకున్నా సరే, మనం కొన్ని ప్రికాషన్స్ అయితే పాటించాల్సి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్, జై హింద్.